కరీంనగర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీస్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరస్పరం దాడులకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బీఆర్ఎస్ నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య నెలకొన్న రాజకీయ రగడపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే తలెత్తింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను అయితే ఖండించి బండి సంజయ్ పై అయితే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిని ఖండిస్తూ బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్యాలయంకి అయితే చేరుకున్నారు. కార్యాలయం చేరుకొని ఇక్కడ వారు దాడి చేసి ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలను కావచ్చు, ఇక్కడ ఉన్న వాహనాలను కావచ్చు ధ్వంసం అయితే చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఆ బీఆర్ఎస్ శ్రేణులు లోపల ఉండగానే ఈ బీజేపీ శ్రేణులు అయితే ఈ దాడికి పాల్పడడం అయితే గమనార్హంగా అయితే చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ఆఫీస్ లో ఉన్న పూల కుండీలు కావచ్చు, మిగతా ఆఫీస్ కు సంబంధించిన అద్దాలు కావచ్చు, వాటిని మొత్తం బీజేపీ దాడులలో అయితే ధ్వంసమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ మనం వాహనాన్ని అయితే చూడొచ్చు. పూర్తిగా ధ్వంసమైన వాహనాన్ని అద్దాలు కావచ్చు, ఇటు సైడ్ మిర్రర్ కావచ్చు, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు బీజేపీ శ్రేణుల దాడులకు ప్రతి దాడులుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే పరస్పర దాడులకైతే ప్రయత్నించగా పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వారిని అయితే నియంత్రించగలిగారు. అయినప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఈ పోలీసుల నియంత్రణను దాటుకొని కూడా బీజేపీ కార్యాలయంపై దాడి చేయడానికి అయితే యత్నించడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసి ఆ మధ్యలో వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కి అయితే తరలించారు. అనంతరం కొంతమంది బీజేపీ కార్యకర్తలు అక్కడ బీజేపీ కార్యాలయం దగ్గర ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాడికి అయితే ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్యన అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అనంతరం అక్కడ బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులకైతే పరస్పరం ఒకరికొకరు దాడులు అయితే చేసుకున్నారు. అనంతరం అక్కడ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఆ బీఆర్ఎస్ శ్రేణులను అయితే బలవంతంగా అరెస్టు చేసి ఆ స్టేషన్ కు తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాక అటు బీజేపీ శ్రేణులను కూడా వారి ఆఫీసు కార్యాలయానికి అయితే తరలించి నియంత్రించడంలో అయితే పోలీసులు నియంత్రించారని అయితే తెలుస్తుంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ధ్వంసమైన పూల కుండీలు కావచ్చు, ఇటు ఇక్కడ అద్దాలు కావచ్చు, ఆఫీస్ అద్దాలు కావచ్చు, పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై దాడిపై అయితే పంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇదే ఆఫీస్ లో ఉండగా కూడా దాడి జరగడం అయితే గమనార్హంగా చెప్పవచ్చు. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ దాడులు అయితే సమంజసం కాదు అంటూ కూడా వ్యాఖ్యానించి పరిస్థితి కనబడుతుంది. ఈ కౌశిక్ రెడ్డి ఇక్కడే ఉంటే మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్నందున కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తమ పోలీసు వాహనంలోనైతే బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనైతే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డిని పోలీస్ వాహనంలో కూడా తరలించారు. అనంతరం ఇక్కడ అయితే ప్రస్తుతానికి పోలీసులు పూర్తిగా పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల ఉద్రిక్తతల మధ్య ఇటు కరీంనగర్ లో కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు హై అలర్ట్ అయితే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నారు. అంటే కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు నిరసనలకు అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అయితే అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడి నేపథ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్నందున రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ అటు బీజేపీ పార్లమెంటు కార్యాలయం దగ్గర కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కావచ్చు పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సిరిసిల్లలో పర్యటిస్తున్న బండి సంజయ్ పర్యటనల నేపథ్యంలో మరింత పోలీస్ బలగాలను అయితే మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ వర్గాల ఘర్షణ నేపథ్యంలో రెండు జిల్లాలలో మాత్రం ఒక రాజకీయ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అనేది చెప్పవచ్చు. ఇది ఇక్కడ కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో దాడి జరిగిన పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్ తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.